ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ వైద్యులు అడ్డదారులు తొక్కుతున్నారు. అవసరం ఉన్నా లేకున్నా సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ లోపించడంతో రెచ్చిపోతున్నారు. అటు సర్కారు డాక్టర్లు సైతం సి సెక్షన్ ఆపరేషన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. నార్మల్ డెలివరీకి అవకాశం ఉన్నా రిస్క్ చేయటం లేదు. ఖమ్మం జిల్లాలో మళ్లీ సిజేరియన్ ఆపరేషన్ల తంతు మొదలైంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇష్టానుసారంగా సి సెక్షన్ ఆపరేషన్లు చేస్తున్నారు. ప్రసవం కోసం వచ్చిన గర్భిణీలకు ఆపరేషన్లు చేస్తూ పురుడు పోస్తున్నారు. సాధారణ ప్రసవాలకు అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరిన 80% పైగా గర్భిణీలు సిజేరియన్ ద్వారా బిడ్డకు జన్మనిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. ఇటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు తగ్గిపోతూ సిజేరియన్ల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సరాసరిన 170 కాన్పులు ఆపరేషన్ల ద్వారానే జరుగుతుండడం మహిళలకు శాపంగా మారుతోంది. మాతా శిశు మరణాల రేటును తగ్గించాలనే లక్ష్యంతో నాటి సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖలో సంస్కరణలు చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా మాతా శిశు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రసూతి సేవలను అందుబాటులోకి తెచ్చారు. మహిళలు గర్భం దాల్చిన రోజు నుంచే న్యూట్రిషన్ కిట్, ఐరన్ సప్లిమెంట్ సహా అన్ని రకాల మందులు అందించారు. కాన్పు సమయాన్ని నిర్ధారించుకొని ముందుగానే ఆసుపత్రులకు తరలించేవారు. వీలైనంత వరకు సాధారణ ప్రసవాలు చేయాలని వైద్యులకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆడబిడ్డ పుడితే 13,000, మగబిడ్డ పుడితే 12,000 రూపాయల ప్రోత్సాహంతో పాటు కేసీఆర్ కిట్ అందించింది. ప్రసవానంతరం 104 వాహనంలో ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చేవారు. దీంతో ప్రభుత్వాసుపత్రిలో కాన్పులకు ప్రాధాన్యత పెరిగింది. ఫలితంగా సాధారణ ప్రసవాలు అధికమయ్యాయి. మాతా శిశు మరణాల రేటు పూర్తిగా అదుపులోకి వచ్చింది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ సిజేరియన్ కాన్పుల సంఖ్య పెరిగింది. ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు ప్రభుత్వ దవాఖానాల్లోనూ విచ్చలవిడిగా ఆపరేషన్లు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో వినూత్నంగా నార్మల్ డెలివరీలు పెంచాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా పబ్లిక్ని అవేర్నెస్ చేయడంతో పాటు ప్రభుత్వ మరియు ప్రైవేటు వైద్యులను కూడా కంటిన్యూస్ మీటింగ్లు చేస్తున్నాము. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మన ప్రైవేట్ గైనకాలజిస్టులను కూడా పిలిచి వాళ్ళకు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము. వాళ్ళకు కూడా రెగ్యులర్ రివ్యూ చేస్తున్నాము. హైయెస్ట్ సిజేరియన్ సెక్షన్ చేసే వాళ్ళకు కూడా ఖచ్చితంగా వాళ్ళు ఎస్పెషల్లీ మొదటి కాన్పు కొత్తగా నమోదైన ప్రతి ఒక్కళ్ళకు కూడా గర్భిణీ సాధారణ కాన్పు అయ్యేటట్టు కనుక చేయాలని కూడా వాళ్ళకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఒకప్పుడు సి సెక్షన్ ఆపరేషన్లలో ఖమ్మం జిల్లా దేశంలోనే నెంబర్ 1గా ఉంది. దీంతో నాటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఖమ్మం జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లా కలెక్టర్ వైద్యులతో సమీక్ష నిర్వహించి సి సెక్షన్ ఆపరేషన్లు తగ్గించాలని ఆదేశించారు. క్రమంగా సిజేరియన్ల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కానీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ సర్కార్ దవాఖానాలను గాలికొదిలేసింది. కనీస పర్యవేక్షణ లోపించింది. దీంతో కాసుల వేటలో పడిన కార్పొరేట్ ఆసుపత్రులు విచ్చలవిడిగా ఆపరేషన్లు చేస్తున్నాయి. ఆగస్టు మొదటి వారం వరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన అధికారిక లెక్కల ప్రకారం 2023-24 సంవత్సరంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 65.72% సిజేరియన్ డెలివరీలు జరిగాయి. కేవలం 10 నెలల్లో మొత్తం 15,972 ప్రసవాలు జరిగితే అందులో 10,497 మందికి సిజేరియన్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగిన ప్రసవాల్లో 50% ప్రసవాల్లో సి సెక్షన్లే. ఇక ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో జరిగిన కాన్పుల్లో 80.32%. 80% కాన్పులు ఆపరేషన్లు జరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కలన్నీ ఖమ్మం జిల్లాలో ప్రసవాలు చేయించుకున్న వారివి మాత్రమే. వీరు కాక ఖమ్మం నుంచి హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలకు వెళ్లి కార్పొరేట్ ఆసుపత్రుల్లో కాన్పులు చేయించుకున్న వారి సంఖ్య కూడా భారీగా ఉంటోంది.